కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు మనం కాశీలో సుమన్ టీవీ అనే కార్యక్రమంలో మనం కేదార్ ఘాట్, అత్యంత ముఖ్యమైన ఘాట్, పంచతీర్థాలలో ఒక ఘాట్, ఇది కూడా కేదార్ ఘాట్ అండ్ ఎప్పుడు బిజీగా ఉండే ఘాట్. ఈ ఘాట్ గురించి ఎన్నో ముచ్చట్లు చెప్పుకోవాలి. సో అంత గొప్ప ఘాట్ అనమాట. ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్నారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. నా వెనకాల కనిపిస్తుందా మీకు కేదార్నాథ్ టెంపుల్. అది అంటే మనకి ఉత్తరాఖండ్లో ఏదైతే కేదార్నాథ్ టెంపుల్ ఉందో సేమ్ అలాంటి గుడే ఇది కూడా. కానీ నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఎంతోమంది భక్తులు చెప్పేది ఏంది అని అంటే కేదార్నాథ్ టెంపుల్కి వెళ్ళడం కష్టం కావచ్చు, ప్రతి ఒక్కరు వెళ్ళలేకపోవచ్చు ఆ హైట్స్కి. కానీ అక్కడికి వెళ్ళలేని వాళ్ళు కాశీకి వచ్చినప్పుడు ఈ కేదార్ టెంపుల్కి వచ్చినట్టయితే అక్కడ వచ్చే ఫలితం కన్నా కూడా ఇక్కడ 7 రెట్లు ఎక్కువ ఫలితం మీకు దక్కుతుంది అనే విషయాన్ని చాలామంది స్పష్టం చేశారు నాకు. నేను నిన్ననే ఆ స్వామి యొక్క దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. కేదార్ టెంపుల్ అనేది ఏదైతే విశ్వనాథుడి టెంపుల్ ఉందో కాశీలో, దానికన్నా కూడా ప్రాచీనమైనది. ఇప్పటి వరకు కూడా ఈ ఘాట్ యొక్క గొప్పతనాన్ని, ఘాట్ యొక్క విశిష్టతని అందరూ కూడా ఆ టెంపుల్ ఉంది కాబట్టి ఈ ఘాట్ చాలా విశిష్టత అన్న విషయాన్ని గుర్తించిండ్రు. కానీ నిజానికి గుర్తించాల్సిన విషయం ఇంకోటి ఉంది. దాని కథనం చాలా విచిత్రంగా ఉంటుంది. కేదార్ ఘాట్లో ఉన్న ఈ గౌరీకుండ్ అనే ప్లేసు, ఇది అందరూ ఏమనుకుంటారంటే ఇది ఒక గుండం కావచ్చు అనుకొని లైట్ తీసుకుంటారు. కానీ యాక్చువల్గా దీన్ని గౌరీకుండ్ అంటారు. ఈ గౌరీకుండ్లో అక్కడ మీకు కనిపిస్తుంది, అక్కడ ఒక శివలింగము, అక్కడ అమ్మవారిది ఒక విగ్రహం, ఒక చిన్నది ఫేస్ కనిపిస్తూ అది ఉంది కదా. అది ఏంది అని అంటే యాక్చువల్గా పార్వతీదేవి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల వాటిని మొత్తం కూడా ఇవి చేసుకోవడానికి, దానికి పాపహరణం చేసుకోవడానికి, దేవుళ్ళైనా తప్పదుగా ఏదైనా చిన్న తప్పు చేస్తే దాన్ని మళ్ళీ సరి చేసుకోవాలి, దానికి దగ్గ ఏదైతే ఉపహారం చేసుకోవాలో అది చేసుకోవాలి. కాబట్టి పార్వతీదేవి దిగొచ్చి 14 సంవత్సరాలు తన భర్తకి దూరం ఉండి ఆమె ఇక్కడ తపస్సు చేసింది ఈశ్వరుడికి. సో 14 సంవత్సరాలు తన తపస్సు ఇక్కడ చేసిన తర్వాత అప్పుడు ఒకసారి ఇట్లా పక్కకి తిరిగి చూడంగానే ఇమీడియట్గా తన యొక్క ఏదైతే చెవి కమ్మ ఉంటుందో ఆ కమ్మ ఊడి ఇక్కడ పడిపోయింది ఈ కుండ్ల. సో దీన్ని ప్రాచీన మణికర్ణిక ఘాట్ అని కూడా అనేటోళ్ళు. ఇప్పుడు కేదార్ ఘాట్ అంటున్నారు, మణికర్ణిక ఘాట్ వేరే ఉంది. కానీ దీన్ని ప్రాచీన మణికర్ణిక ఘాట్ అనేటోళ్ళు, ఎందుకంటే ఆమె యొక్క కమ్మ ఇక్కడ పడ్డది కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ అమ్మవారు ఇక్కడ కూర్చోవడమే కాకుండా ఆ అమ్మవారి కోసము ప్రతిరోజు ఆ శివుడు, ఆ పరమేశ్వరుడు ఈ ఘాటు మీదకి వచ్చేటోడంట ఆ తల్లిని చూసుకునేటందుకు కల్లారా. అలాంటి గొప్ప ఘాటే ఈ కేదార్ ఘాట్. శివుడి యొక్క త్రిశూలం పైన ఉన్నదే ఈ కాశీనగరం అనేసి అందరూ చెప్తా ఉంటారు. దీంట్లో మొదటిది కేదార్ ఖండం అయితే, రెండవది కాశీ విశ్వనాథుడి మెయిన్ టెంపుల్ ఏదైతే మధ్యలో ఉంటుందో అదనమాట. ఈ మూడోది ఓంకారేశ్వర్ ఉంటుంది కదా మీకు. సో ఓంకారేశ్వర్ అంటే మళ్ళీ మీరు ఉజ్జయిన్కి వెళ్ళిపోతారేమో, అది కాదు. ఇక్కడనే ఓంకారేశ్వర టెంపుల్ ఉంది మీకు. ఎందుకంటే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు కాశీలో ఉంటాయి కాబట్టి అందులో జ్యోతిర్లింగం అయిన ఏదైతే ఓంకారేశ్వర్ ఉందో అదనమాట. ఈ 3 కలిపితేనే కాశీనగరం. దీనికి కావాల్సిన ఏవైతే పురాణాల్లో కావాల్సిన ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఉన్నాయి. చాలామంది దేవి పురాణంలో లేకపోతే శివపురాణంలో దీని యొక్క స్టోరీ అంతా కూడా ఇప్పటి వరకు నేను చెప్పిందంతా కూడా మీరు చూడొచ్చు. అది ఈ యొక్క ఘాట్ విశిష్టత. 4500 మంది తెలుగువారు ఇక్కడ ఉంటున్నారన్నమాట. వాళ్ళు రెగ్యులర్గా కూడా ఈ దేవి పారాయణం అని లేకపోతే శివపురాణం కానీ ఇవన్నీ పారాయణాలు చేస్తూ ఉంటారు. కాబట్టి అందులో ఒక పెద్ద ఆవిడ నాకు చెప్పిన విషయం ఏంది అని అంటే, గంగ యొక్క వాటర్ హైట్ పెరిగిందనుకో ఇక్కడ ఇందులో నీళ్ళు ఊరుతాయంట. ఈ గౌరీకుండ్ ఏదైతే ఉందో దీంట్లో వాటర్ పైకి ఊరుతాయంట.
ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ కింది నుంచి నీళ్లు ఊరడం చాలాసార్లు చూసిరట. అట్లా నీళ్ళు వచ్చినప్పుడు దీంట్లో స్నానం చేస్తే చాలా చాలా మంచిదంట, ఏ వ్యాధులు ఉన్నా పోతాయంట, సౌభాగ్యవతిగా వాళ్ళు జీవించే అవకాశం ఉంటుంది అని చెప్పి చాలామంది ఆడవాళ్ళు ఇక్కడ స్నానం చేస్తారంట. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఇప్పుడు కింద నుంచి వెళ్ళి ఆ గౌరీకుండ దగ్గర నుంచి ఏదైతే కేదార్ ఘాట్లో మెట్లు ఉన్నాయో ఆ మెట్లెక్కి కేదార్ టెంపుల్ వరకు వచ్చిన నేను. ఇప్పుడు ఈ టెంపుల్ దగ్గర ఈ బోర్డు ఉంది కదా కేదార్ ఘాట్ అని చెప్పేసి, ఆ బోర్డుకి పక్కనే ఇక్కడ ఒక లింగం ఉంది. చాలామంది అసలు అబ్జర్వే చేయరు. దాని విశిష్టత తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు నిజంగా చాలామంది. ఎందుకు అనంటే ఈ గత 4 సంవత్సరాల్లో గంగమ్మకి ఏదైతే వరద నీరు నిండిందో అప్పుడు నిండినప్పుడు ఈ హైట్ వరకు నీళ్ళు వచ్చినాయంట. అట్లా నీళ్ళు వచ్చినప్పుడు ఈ యొక్క లింగాన్ని అట్లా పట్టుకొని అంటే హద్దుకొని, స్వామి నువ్వే దిక్కు, నువ్వు తప్పితే వేరే దిక్కు నాకు లేదు అని ఆయనను మనస్ఫూర్తిగా మొక్కుకొని ఆ లింగాన్ని హద్దుకొని ఇక్కడ వరకు వచ్చిన ఆ నీళ్ళల్లో, ఆ గంగ నీళ్ళల్లో స్నానం చేసినట్టయితే మన పాపాలన్నీ పోయి ఆ స్వామి అన్నిటికీ మనని క్షమించేస్తాడంట. బోలాశంకరుడు కదా. विश्वेश्वराय नरकार्णवतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. ఒకవేళ నిజంగా మీరు కాశీకి వస్తే, కాశీకి వచ్చినప్పుడు ఇలాంటివి ఎన్నో వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. అంత గొప్ప క్షేత్రం కాశీ. కాశీ ఈజ్ అ లైఫ్. మీరు చూస్తూనే ఉండండి కాశీలో సుమన్ టీవీ. ఈ ప్రోగ్రామ్ని మనకు స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.